నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలో ప్రచారానికి సిద్ధమైన పార్టీలు ఈ నెల 15 నుంచి రంగంలోకి కేసీఆర్ బస్సు యాత్రలతో ప్రజల్లోకి కాంగ్రెస్ నేడు ఆదిలాబాద్కు అమిత్ షా తెలంగాణలో పోలీసుల తనిఖీల్లో భారీగా పట్టుబడిన నగదు బంగారం శేరిలింగంపల్లిలో ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉన్న కుక్కర్లు స్వాధీనం సుప్రీంకోర్టులో నేడు కొనసాగనున్న చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ ఈ కేసులో 17A వర్తించేలా కనిపిస్తోందని జస్టిస్ అనిరుద్ధ బోస్ వ్యాఖ్య చంద్రబాబు 3 బెయిల్ పిటిషన్లు కొట్టేసిన ఏపీ హైకోర్టు డీమ్డ్ కస్టడీలో ఉన్నట్లు పరిగణించలేమని స్పష్టీకరణ కృష్ణా నీటిపై ప్రధాని హోంమంత్రికి లేఖలు రాయనున్న ఏపీ సర్కార్ జలవనరుల శాఖ అధికారుల సమావేశంలో సీఎం జగన్ నిర్ణయం ఇజ్రాయెల్ పాలస్తీనాల్లో మరణ మృదంగం ఇరు దేశాల్లో 1580కి చేరిన మృతులు హమాస్ దాడులో పెద్ద సంఖ్యలో మరణించిన విదేశీయులు వన్డే ప్రపంచ కప్లో రెండో విజయం నమోదు చేసిన న్యూజిలాండ్ నెదర్లాండ్స్పై 99 పరుగుల తేడాతో గెలుపు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా మిచెల్ శాంటన్ తెలంగాణలో ఎన్నికల నగారా మోగడంతో భారాస సమరబేరికి సన్నద్ధమైంది ఈ నెల 15న గులాబీ దళపతి కేసీఆర్ తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులతో సమావేశం కానున్నారు అభ్యర్థులకు బీఫామ్స్ ఇవ్వడంతో పాటు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు గత ఎన్నికల మాదిరిగా హుస్నాబాద్ నుంచే ఈసారి కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించేలా ప్రణాళిక చేశారు రోజుకు 2-3 చొప్పున సుమారు 100 నియోజకవర్గాల సభల్లో కేసీఆర్ పాల్గొంటారు మేనిఫెస్టోపై కసరత్తు కూడా తుది దశకు చేరింది అన్ని వర్గాలను ఆకర్షించేలా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను తలదన్నేలా మేనిఫెస్టో ఉంటుందని భారాస నేతలు చెబుతున్నారు 5 అభ్యర్థులతో తుది జాబితాను 1-2 రోజుల్లో ప్రకటించనున్నారు జనగామ నర్సాపూర్ గోషామహల్ నాంపల్లి మల్కాజ్గిరికి అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది కేటీఆర్ హరీష్ రావు కూడా రాష్ట్రమంతటా రోడ్ షో సమావేశాలు నిర్వహించేలా ప్రణాళిక చేస్తున్నారు ఎన్నికల స్కెడ్యూల్ విడుదల కావడంతో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మరింత వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే దాదాపు 105 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది మరో వారంలోపే తొలి జాబితా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు తెలుస్తోంది పలు నియోజకవర్గాలలో నిర్వహించిన సర్వేల్లో అగ్రస్థానంలో నిలిచిన నాయకుల పేర్లను జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఉన్న వివాదరహిత నియోజకవర్గాలు దాదాపు 63 వరకు ఉన్నట్లు తెలుస్తోంది ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేలా కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేసింది ఈ మేరకు అలంపూర్ నుంచి ప్రారంభించి 10 రోజులు తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి ఈ నెల 15న బస్సు యాత్రను కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ప్రారంభిస్తారని మరుసటి రోజు కూడా ఆమె యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి ఈ నెల 18, 19 తేదీల్లో రాహుల్ గాంధీ 20, 21 తేదీల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి ఈ మేరకు 3 రకాల రూట్ మ్యాప్లు సిద్ధం చేయగా రేపు జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రూట్ మ్యాప్ సహా ఇతర అంశాలను ఖరారు చేయనున్నారు రేపటి భేటీ తర్వాత యాత్రపై అధికారిక ప్రకటన చేయనున్నారు ఎక్కడెక్కడ కార్నర్ మీటింగులు పెట్టాలి ఏ అంశాలపై ప్రచారం చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఏ అంశాలపై విమర్శలు చేయాలి జన సమీకరణ ఉండాలా వద్దా అనే అంశాలపై రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు ఎన్నికల నగారా మోగడంతో భాజపా తరపున ప్రచారంలో పాల్గొనేందుకు తెలంగాణకు కేంద్ర మంత్రులు వరుస కట్టనున్నారు ఇవాళ ఆదిలాబాద్లో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించే జనగర్జన సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు సభ అనంతరం సికింద్రాబాద్లో మేధావుల సమావేశానికి హాజరవుతారు మేధావుల సమావేశం అనంతరం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్కు చేరుకుంటారు రాత్రి 7:40 నుంచి 8:20 వరకు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహాలపై తెలంగాణ నాయకత్వానికి దిశానిర్దేశం
దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 14న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పర్యటిస్తారు. 15న కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు. 16న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హుజూరాబాద్, మహేశ్వరం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. 19వ తేదీన మధిర నియోజకవర్గం పరిధిలో కేంద్ర మంత్రి నారాయణస్వామి పర్యటించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారాస హ్యాట్రిక్ విజయం ఖాయమని సీఎం కేసీఆర్ నేతృత్వంలో సెంచరీ కొట్టడం పక్కా అని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఆయన తెలంగాణలో భారాసకు ఏ పార్టీ పోటీ కాదన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే కుక్కలు చింపిన విస్తరేనని, భాజపాకు ఒక్కచోట కూడా డిపాజిట్ రాదన్నారు. కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న హరీష్ రావు మూడోసారి గెలిపించి అభివృద్ధి కొనసాగిద్దామన్నారు. ఎన్నికల స్కెడ్యూల్ వచ్చినందున పొలిటికల్ టూరిస్టులు వచ్చి ఉత్తుత్తి హామీలు ఇస్తారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసీఆర్ విశ్వసనీయత ఒకవైపు, భాజపా విద్వేష, కాంగ్రెస్ విష ప్రచారం మరోవైపు ఉన్నాయన్నారు. తెలంగాణను అంధకారంలోకి నెట్టిన కాంగ్రెస్ ఒకవైపు, తెలంగాణ పుట్టుకనే జీర్ణించుకోలేని భాజపా మరోవైపు అన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు 200 రూపాయలకు మించి పింఛన్ ఇవ్వలేని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 6 హామీలంటూ కొత్త డ్రామా ఆడుతోందన్నారు. కర్ణాటకలో నమ్మి ఓటేసిన ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక 100 రోజుల్లోనే కాంగ్రెస్ బోర్లా పడిందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలకు దెమ్మ తిరిగే మేనిఫెస్టోను ఈ నెల 15న సీఎం కేసీఆర్ ప్రజల ముందు ఉంచుతారని హరీష్ రావు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తూనే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా మేనిఫెస్టో ఉంటుందన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రాగానే పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు, బంగారం, వెండి పట్టుబడింది. యాబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న 7.5 కోట్ల విలువైన 7 కిలోల బంగారం, 295 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫిలిం నగర్ నారాయణమ్మ కళాశాల వద్ద ఓ కారులో తరలిస్తున్న 30 లక్షల నగదు పట్టుబడింది. పురాణాపూల్ గాంధీ విగ్రహం సమీపంలో యాక్టివాలో తరలిస్తున్న 15 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ ఠాణా పరిధిలో 5.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దినేష్ అనే వ్యక్తి నుంచి 12 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. శేర్లింగంపల్లిలో ఓటర్లకు కుక్కర్లు పంచేందుకు ప్రయత్నించగా గచ్చిబౌలి పోలీసులు పట్టుకున్నారు. కుక్కర్లపై కాంగ్రెస్ నేత రఘునాథ్ స్టిక్కర్లు ఉన్నట్లు గుర్తించారు. రాయికల్ టోల్ ప్లాజా చెక్పోస్ట్ వద్ద 11.5 లక్షలు పట్టుబడ్డాయి. బీడీఎల్ భానూరు వద్ద తనిఖీల్లో కారులో తరలిస్తున్న 9,40,000 నగదును శంకరపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళహాట్ పోలీసుల తనిఖీలో యాక్టివా సీటు కింద 15 లక్షల రూపాయలు దాచి తీసుకువెళ్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ శివారులో తనిఖీలు చేపట్టగా పెర్కిట్ బైపాస్ వంతెన వద్ద 65,000 విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. స్కిల్ కేసులో జైల్లో ఉన్న చంద్రబాబు విషయంలో అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A వర్తించేలా కనిపిస్తోందని జస్టిస్ అనిరుద్ధ బోస్ అభిప్రాయపడ్డారు. సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా తనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడానికి వీల్లేనందున దాన్ని కొట్టేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బేలా త్రివేదితో కలిసి జస్టిస్ అనిరుద్ధ బోస్ విచారణ జరిపారు. సోమవారం దీనిపై 2 గంటలకు పైగా విచారణ జరిగింది. చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే సుదీర్ఘ వాదనలు విన్నాక ఈ కేసులో వాస్తవాలను పరిశీలించినప్పుడు సెక్షన్ 17A వర్తించేలా కనిపిస్తోందని జస్టిస్ అనిరుద్ధ బోస్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో 2021 డిసెంబర్ నుంచే విచారణ మొదలైనందున ఇందులో అరెస్టైన చంద్రబాబుకి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A వర్తిస్తుందని ఆయన తరపు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే పేర్కొన్నారు. గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా ఆయనపై ఎంక్వైరీ, దర్యాప్తు చేపట్టడానికి వీల్లేదని విన్నవించారు. కోర్టు పనివేళలు ముగిసే సమయానికి వాదనలు పూర్తి కాకపోవడంతో మంగళవారం ఉదయం 10:30కు తిరిగి విచారణ కొనసాగిస్తామని చెప్పి న్యాయమూర్తులు కేసును వాయిదా వేశారు. చంద్రబాబు దాఖలు చేసిన 3 బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబును ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు కేసులో డీమ్డ్ కస్టడీలో ఉన్నట్లు భావించి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. డీమ్డ్ జ్యుడిషియల్ కస్టడీగా పరిగణించలేమన్న జస్టిస్ కె సురేష్ రెడ్డి బెయిల్ పిటిషన్లు కొట్టేస్తున్నట్లు తెలిపారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు, ఫైబర్ నెట్ కేసుల్లో బెయిల్ కోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ఇటీవల తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో డీమ్డ్ కస్టడీలో ఉన్నట్లు భావించి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు తరఫున న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఆ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు
ప్రస్తుతం బెయిల్ కోసం వేసిన రింగు రోడ్డు అంగళ్లు కేసులకు తేడా ఉందన్నారు. ఒక కేసులో అరెస్టు చేస్తే ఇతర కేసుల్లో అరెస్ట్ అయినట్లు సంబంధిత మేజిస్ట్రేట్ నుంచి ఉత్తర్వులు పొందాలని అనుపమ్ జే కులకర్ణి కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు. పిటిషనర్ స్కిల్ కేసులో మాత్రమే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని వెల్లడించారు. మిగతా 2 కేసుల్లో అరెస్టు కాలేదు, కస్టడీలో లేరని స్పష్టం చేశారు. కేసులు నమోదు చేసిన వెంటనే అరెస్టు చేయడంలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని చంద్రబాబు తరపు న్యాయవాది విచారణ సందర్భంగా వాదించారు. స్కిల్ కేసులో అరెస్టు, రిమాండ్ తర్వాత పాత కేసుల్ని తెరపైకి తెచ్చి మరిన్ని రోజులు జైల్లో ఉంచాలని చూస్తున్నారని తెలిపారు. అయితే ముందస్తు బెయిల్ పొందేందుకు ఉన్న హక్కును పిటిషనర్ వినియోగించుకోకుండా ఇన్నాళ్లు మౌనంగా ఉండి పోలీసులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారని నిందవేయడానికి వీల్లేదని హైకోర్టు తెలిపింది. బెయిల్ పిటిషన్ను సరెండర్ పిటిషన్ గా పరిగణించి బెయిల్ మంజూరు చేయాలన్న అభ్యర్థనను అంగీకరించలేమని పేర్కొంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ముందుగా సరెండర్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుందని, ప్రస్తుత కేసులో అలాంటి పిటిషన్ దాఖలు చేయలేదని కోర్టు తెలిపింది. వ్యాజ్యంలో సైతం అలాంటి అభ్యర్థన చేయలేదని, ఈ క్రమంలో బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను సరెండర్ పిటిషన్ గా భావించలేమని హైకోర్టు వెల్లడించింది. పిటిషనర్ డీమ్డ్ కస్టడీ పరిధిలోకి రారనే నిర్ణయానికి రావడంతో ఇరువైపు న్యాయవాదులు వినిపించిన ఇతర వాదనల్లోకి వెళ్లడం లేదని న్యాయస్థానం తెలిపింది. బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ తీర్పు చెప్పింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ను సైతం న్యాయమూర్తి కొట్టేశారు. ఈ కేసులో దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు తెలిపారు. టెరాసాఫ్ట్ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించడంలో పిటిషనర్ పాత్ర ఉందనేందుకు ప్రాసిక్యూషన్ దస్త్రాలపై ఆధారపడిందని కోర్టు తెలిపింది. టెరా సంస్థకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్న వ్యవహారాన్ని వ్యతిరేకించిన అధికారులను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ నుంచి మరో చోటికి మార్చినట్లు ఆధారాలు చూపుతోందని న్యాయమూర్తి అన్నారు. ఫైబర్ గ్రిడ్ ఫేజ్ 1 ప్రాజెక్టు ఖర్చు 330 కోట్ల రూపాయలకు ఆమోదించే ప్రతిపాదనకు వ్యతిరేకంగా నోట్ ఫైల్లో అభ్యంతరాలు నమోదు చేయవద్దని చంద్రబాబు సూచించినట్లు అప్పటి ఇంధన శాఖ కార్యదర్శి 164వ సిఆర్పిసి వాంగ్మూలం ఇచ్చారని ప్రాసిక్యూషన్ తెలిపిందని చెప్పారు. టెరాసాఫ్ట్ సంస్థను బ్లాక్ లిస్టు నుంచి తొలగింపునకు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యదర్శి తనను కోరినట్లు పౌర సరఫరాల శాఖ అప్పటి డైరెక్టర్ ప్రత్యేక కార్యదర్శి 164 వాంగ్మూలం ఇచ్చారని ప్రాసిక్యూషన్ తెలిపింది. కేసు నమోదు చేసిన 2 ఏళ్ల తర్వాత పిటిషనర్ ను దురుద్దేశపూర్వకంగా నిందితుడిగా చేర్చారని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. ఆ వాదనతో ఏకీభవించలేమని కోర్టు తెలిపింది. టెరాసాఫ్ట్ సంస్థకు 114 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలు, ఏపీ ఖజానాకు జరిగిన నష్టం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరిస్తున్నామని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో అక్రమాలపై హైకోర్టు ఉత్తర్వుల మేరకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు సిఐడి విచారణకు హాజరు కానున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో అక్రమాలు జరిగాయంటూ లోకేష్కు సిఐడి ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీనిపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లోకేష్ ఈ నెల 4వ తేదీన హైకోర్టును ఆశ్రయించడంతో ఉన్నత న్యాయస్థానం సిఐడికి పలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విచారణ సమయంలో లోకేష్తో పాటు న్యాయవాదిని అనుమతించాలని సిఐడికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫలానా దస్త్రాలతో రావాలని పిటిషనర్ను ఒత్తిడి చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే విచారించాలని ఆదేశించింది. హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారని సిఐడి అభియోగాలు మోపింది. అటు లేని వెయ్యని కనీసం భూసేకరణ కూడా చేయని ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి ఎలా సాధ్యమని తెలుగుదేశం నిలదీస్తోంది. ఇజ్రాయెల్ పాలస్తీనాలో మరణ మృదంగం మోగుతోంది. హమాస్ మిలిటెంట్లు జరిపిన మారణకాండ వల్ల ఇరు దేశాల మృతుల సంఖ్య 1580కి చేరింది. ఇజ్రాయెల్లో ఓ సంగీత వేడుకల్లో పాల్గొన్న 260 మందిని మిలిటెంట్లు వెంటాడి హతమార్చారు. హమాస్ దాడులో మరణించిన విదేశీయులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఒక్క నేపాల్కు చెందిన విద్యార్థులే 10 మంది మరణించారు. గత కొన్ని దశాబ్దాల్లోనే అత్యంత దారుణమైన ఈ ఘటనలతో 2 ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పశ్చిమాసియాలో రగిలిన యుద్ధ జ్వాల మరణ మృదంగం మోగించింది. అత్యంత పాశవికంగా హమాస్ మిలిటెంట్లు జరిపిన మారణకాండలో మృతుల సంఖ్య 900కు చేరుకోగా, ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాపై జరిపిన వైమానిక దాడుల్లో మరణించిన వారి సంఖ్య 680కి చేరుకుంది. గత కొన్ని దశాబ్దాల్లోనే అత్యంత దారుణమైన ఈ ఘటనలతో 2 ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇజ్రాయెల్లోని సంగీత సంబరమే అతిపెద్ద విషాద వేదికగా మిగిలింది. అక్కడ ఒక్కచోటే 260 మందిని మిలిటెంట్లు హతమార్చారు. 73 మంది సైనికులను మిలిటెంట్లు చంపేశారు. మరోవైపు మిలిటెంట్లకు ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య పట్టణాలు, నగరాల్లో ప్రారంభమైన పోరాటం ముగింపు దశకు చేరుకుంది. దాదాపు మిలిటెంట్లు అందరినీ ఏరివేశామని సైన్యం ప్రకటించింది. కొన్ని చోట్ల మాత్రం పోరాటం కొనసాగుతోందని పేర్కొంది. మిలిటెంట్లకు కేంద్రంగా నిలిచిన గాజాను ఇజ్రాయెల్ అష్టదిగ్బంధం చేసి విద్యుత్తు, ఆహారం, ఇంధనాన్ని నిలిపివేసింది.
తమ పట్టణాలు నగరాల్లోని మిలిటెంట్లతో పోరాటాన్ని కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం గాజా సరిహద్దులో ధ్వంసమైన కంచెల వద్ద భద్రతను మళ్లీ కట్టుదిట్టం చేసింది. ప్రధాని ఆదేశాలతో గాజాలోని హమాస్ స్థావరాలపై దాడులను తీవ్రతరం చేసింది. మరోవైపు పాలస్తీనా నుంచి రాకెట్ల వర్షం కురుస్తూనే ఉంది. జెరూసలేం, టెల్ అవీవ్లలో సైరన్లు మోగుతూనే ఉన్నాయి. హమాస్ మిలిటెంట్లపై ప్రతిదాడులను తీవ్రం చేసినట్లు ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రిచర్డ్ హెచ్ తెలిపారు. గాజా సరిహద్దు వెంబడి ఊహించిన దానికంటే ఎక్కువ చోట్ల చొరబాట్లు జరిగాయని, వాటిని తిప్పికొట్టేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఇజ్రాయెల్ పై దాడులు చేయడానికి హమాస్ వద్ద ఎలాంటి ఆయుధాలు లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే గాజాలోని 1000కి పైగా హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం దాడులు చేసిందని తెలిపారు. బీరీ కిబుట్జ్ ప్రాంతంలో 70 మందికి పైగా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్లోకి ప్రవేశించారని, ఐడీఎఫ్ దళాలు వారితో తీవ్రంగా పోరాడుతున్నాయని పేర్కొన్నారు. హమాస్ 4400 రాకెట్లను ప్రయోగించిందని, 1000 మంది మిలిటెంట్లు ఇజ్రాయెల్లోకి చొరబడ్డారని సైన్యం అంచనా వేసింది. 3 లక్షల మంది సైనికులను సరిహద్దుల్లో ఇజ్రాయెల్ మోహరించింది. 130 మంది ఇజ్రాయెల్ వాసులను బందీలుగా చేసుకున్నట్లు హమాస్ మిలిటెంట్లు ప్రకటించారు. వీరిలో ఇజ్రాయెల్ సైనికులు ఉన్నారు. విదేశీయులను మిలిటెంట్లు అపహరించారు. ఘర్షణ కారణంగా 1,23,000 మంది గాజా వాసులు నిరాశ్రయులయ్యారని ఐరాసా వెల్లడించింది. హమాస్ పై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ గాజాను పూర్తిగా దిగ్బంధించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో గాజాకు వెళ్లే కీలక సరఫరాలను నిలిపివేసింది. కనీస అవసరాలపై గాజా మొత్తం ఇజ్రాయెల్ పైనే ఆధారపడుతోంది. దీంతో గాజాలోని 23 లక్షల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం పడనుంది. గత 2 రోజులుగా గాజాలోని రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్లోని పట్టణాలు అలాగే ఉన్నాయి. ఇజ్రాయెల్ గాజాపై చేసిన దాడుల్లో బందీలుగా ఉన్న 4 సైనికులు మరణించారని హమాస్ ప్రతినిధి తెలిపారు. ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడిలో విదేశీయులు డజన్ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. నేపాల్, థాయిలాండ్ కు చెందిన 22 మందిని ముష్కరులు హత్య చేశారు. అమెరికన్లు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇప్పటికే ప్రకటించారు. మృతుల్లో బ్రిటన్ వాసులు ఉన్నారు. తమ దేశానికి చెందిన 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు థాయిలాండ్ ప్రభుత్వం ప్రకటించింది. మరో 11 మంది థాయ్ పౌరులు ఇప్పటికే హమాస్ బందీలుగా ఉన్నారు. హమాస్ బందీలుగా చేసుకున్న వారిలో మెక్సికన్లు, బ్రెజిల్ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. కెనడా వాసి ఒకరు మృతి చెందగా మరో 2 బందీలుగా ఉన్నారు. ఒక ఫ్రెంచ్ మహిళ చనిపోయినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ పేర్కొంది. 2 శ్రీలంక వాసులు అదృశ్యం కాగా 2 గాయపడ్డారు. కృష్ణా జలాల పునః సమీక్ష చేసేందుకు కేంద్ర మార్గదర్శకాల గెజిట్ వెలువరించిన దృష్ట్యా దీనిపై అభ్యంతరం తెలుపుతూ ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రికి మరోమారు లేఖలు రాయాలని సీఎం జగన్ నిర్ణయించారు. కృష్ణా జలాల పంపిణీపై ఏపీ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కృష్ణా జలాలపై కేంద్రం తాజాగా జారీ చేసిన విధి విధానాలపై సమావేశంలో చర్చించారు. కృష్ణా జలాల పునః సమీక్ష ద్వారా ఏపీకి జరిగే నష్టంపై సీఎంకు అధికారులు వివరించారు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపైన సమగ్రంగా చర్చించారు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలతో ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని అధికారులు తెలిపారు. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించేలా ఉందని అధికారులు వివరించారు. ట్రిబ్యునల్ కేటాయింపులు, పంపకాలను పునః పరిశీలించరాదని చట్టం చెబుతున్నా దానికి విరుద్ధంగా కేంద్రం విధి విధానాలు చేసిందన్నారు. వీటిపై అనుసరించాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. కృష్ణా జలాలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీఎం జగన్ ఢిల్లీలో దీక్ష చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామరెడ్డి డిమాండ్ చేశారు. సాగునీరు పంపిణీ విషయంలో కేంద్రంపై జగన్ సర్కార్ ఒత్తిడి తీసుకురావాలని, లేకపోతే సీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమకు న్యాయం జరిగేలా జగన్ ప్రభుత్వం పోరాడాలని సూచించారు. చట్టానికి వ్యతిరేకంగా, రాష్ట్ర విభజన చట్టానికి, అదేవిధంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు వ్యతిరేకంగా చేసిన నిర్ణయాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎంటైర్ కేబినెట్ పై ఢిల్లీలో కూర్చొని సత్యాగ్రహం చేస్తే మేము నమ్మే పరిస్థితి ఉంది. తక్షణమే 45 టీఎంసీల నీటిని పోలవరం టీఎంసీలు ఎదురు దాడిలాగా రాయలసీమ ప్రాజెక్టు ట్రాన్స్ఫర్ చేయాలి. మీరు మొత్తం కేబినెట్ పై ఢిల్లీలో కూర్చొని నిరాహార దీక్ష చేసుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయించడం తప్ప వేరే మార్గం లేదు. అంతకపోతే మిమ్మల్ని నమ్మమని చెప్పి జగన్ గారికి మేము హెచ్చరిక జారీ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ సీఎంఓ అధికారిక సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతాలో పార్టీ ఫోటోలను పెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది వైకాపా పార్టీ ఖాతానా, ప్రభుత్వ ఖాతానా అని నెటిజన్లు నిలదీస్తున్నారు. సీఎం తీసుకునే అధికారిక నిర్ణయాలు, సీఎం హోదాలో పాల్గొనే
పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందించాల్సిన ఖాతాను ఏకంగా పార్టీ కార్యక్రమాలకు వాడేస్తున్న తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. నిన్న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైకాపా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత హోదాలో ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. ఆ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు మొదలు పార్టీ శ్రేణులు, వారు మాట్లాడుతున్న ఫోటోలు, భోజనాలు చేస్తున్న ఫోటోలను సైతం సీఎంఓ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన ఖాతాలో పార్టీ ఫోటోలు పెట్టడంపై నెటిజన్లు విమర్శలు చేశారు. ఓవైపు నెటిజన్లు తిట్ల వర్షం కురిపిస్తున్నా ఏపీ సీఎంఓ ఖాతా నుంచి ఈ పోస్టులను డిలీట్ చేయకపోవడం గమనార్హం. ఏపీ సీఎం ఫేస్బుక్ ఖాతాలోనూ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోలు దర్శనమిచ్చాయి. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్లు జగన్ హయాంలో ప్రజాధనం వైకాపా ప్రచార ప్రకటనల పాలవుతోందని తెలుగుదేశం అధికార ప్రతినిధి విజయ్ కుమార్ ఆరోపించారు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ముసుగులో జగన్ సర్కార్ 4.5 ఏళ్లలో 500 కోట్ల రూపాయలను దుబారా చేసిందంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం కోసం పనిచేయాల్సిన కార్పొరేషన్ని పార్టీ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారంటూ మండిపడ్డారు. డిజిటల్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గత 4.5 సంవత్సరాల్లో ఈ కార్పొరేషన్ ద్వారా ఎంత అందంగా ఖర్చు పెట్టారంటే దాదాపు 4.5 సంవత్సరాల్లో 500 కోట్లకు పైగా ఈ కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెట్టబడింది. ఎందుకు ఖర్చు పెట్టారంటే కేవలం తమ యొక్క నాయకుడిని, వాళ్ళ యొక్క ఇమేజ్ ని బిల్డప్ చేయడం కోసం, అంతకంటే వేరేదేమీ లేదు. ప్రభుత్వ కార్యకలాపాల యాడ్స్ పేరుతో పార్టీ ప్రచారాలకు డిస్గైజ్ యాడ్స్ గా వాడుకోరు. తెలుగుదేశం పార్టీ పెట్టిన కంటెంట్ కార్పొరేషన్ అనే దాన్ని కంటెంట్ తీసి డిజిటల్ కార్పొరేషన్గా పేరు మార్చి దాని ద్వారా అస్మదీయులకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్న వైనం ఇది. ప్రభుత్వం బయట సాక్షి ఎలా ఉంటుందో ప్రభుత్వం లోపల డిజిటల్ కార్పొరేషన్ గవర్నమెంట్కి ఆ విధంగా ఉంది. తెలంగాణలో సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల్లో 4 ప్రశ్నలను తొలగించాక జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఆ తర్వాత నియామక ప్రక్రియను కొనసాగించాలంటూ హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. 4,965 సివిల్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి గతేడాది ఏప్రిల్ 25న నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్ష ప్రశ్నాపత్రాల్లో ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయలేదని, కొన్ని తప్పుగా ఉన్నాయని, వాటిని తొలగించాలంటూ నియామక మండలికి వినతి పత్రం సమర్పించినా పట్టించుకోకపోవడంతో పలువురు అభ్యర్థులు హైకోర్టులో వేరువేరుగా 6 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ పి మాధవీదేవి విచారణ చేపట్టారు. ఇంటర్ వరకు చదువుకున్న అభ్యర్థులు ఆంగ్లంలో ప్రశ్నలు ఉండటం వల్ల గందరగోళానికి గురై సమాధానం రాయలేక నష్టపోయారని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆంగ్లంలో ఇచ్చిన ఐచ్ఛికాలు వాడుకలో ఉన్నవేనని పోలీస్ నియామక మండలి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆంగ్ల పదాలను తెలుగులో అనువాదం చేసే అవకాశం ఉన్నా పరిగణలోకి తీసుకోకపోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. 4 ప్రశ్నలను తొలగించి ఆ తర్వాతే నియామక ప్రక్రియ కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను గత బుధవారం పోలీస్ నియామక మండలి విడుదల చేసింది. అభ్యర్థుల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం హైకోర్టు తీర్పుతో ఈ ప్రక్రియ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కులగణన సర్వేకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సామాజిక న్యాయం దిశలో ఈ సర్వే అత్యంత కీలకమని పేర్కొంది. తాము అధికారంలోకి వస్తే కులగణన నిర్వహిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో పార్టీ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. నిన్న ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కులగణన అంశాన్ని కూలంకుషంగా చర్చించిన సిడబ్ల్యూసీ కేంద్ర వైఖరిని తూర్పారబట్టింది. 2021లో చేయాల్సిన జనగణన నిరవధికంగా వాయిదా వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. G20 దేశాల్లో జనగణన చేయని దేశం భారత్ ఒక్కటేనని విమర్శించింది. చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ అంశంపై కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణయాక మండలి స్పష్టతనిచ్చింది. తాము అధికారంలోకి వస్తే వీలైనంత త్వరగా మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తెస్తామని పేర్కొంది. పాలస్తీనా అంశంపైన వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో పాలస్తీనా ప్రజల హక్కులకు, వారి స్వయం పాలనకు తాము మద్దతు ఇస్తున్నామని తెలిపింది.